వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మెగాస్టార్ చిరంజీవి నటన కెరీర్ 5 దశాబ్దాల క్రితం మొదలైంది. మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తర్వాత నటుడిగా అడుగుపెట్టారు చిరు. ఆయన ఇంతింతై అన్న చందంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా ఎదిగిన తీరు అందరికీ తెలుసు. కానీ ఆయన నిర్మాత అల్లు రామలింగయ్యకు అల్లుడు ఎలా అయ్యారు, దానికి ముందు అసలేం జరిగింది అనే విషయాలు చాలా మందికి తెలియదు. అసలు నటుడిగా కెరీర్ పరంగా అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో చిరంజీవిని అల్లుడిని చేసుకోవాలని ఆలోచన నటుడు నిర్మాత అయినటువంటి అల్లు రామలింగయ్యకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓసారి చిరంజీవి తన స్నేహితుడితో కలిసి అల్లు రామలింగయ్య ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఎవరూ లేరు. రామలింగయ్య కుమార్తె సురేఖ ఆ సమయంలో ఇంట్లో ఉన్నారు. ఆమె చిరంజీవికి హలో చెప్పి కాఫీ ఇచ్చారు. ఇది ఒక సాధారణ మీటింగ్ అయినప్పటికీ కూడా చిరంజీవిపై సురేఖకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడిన సందర్భం ఇది. యువ నటుడు చిరంజీవిపై ప్రశంసాపూర్వకమైన చూపు కలిసిన రోజు అది. 70లలో చిరంజీవి పెద్ద స్టార్ కానే కాదు. కానీ స్టార్డమ్ కోసం ఆయన ఎంతగా హార్డ్ వర్క్ చేశారో అల్లు కుటుంబం ప్రత్యక్షంగా చూసింది. అయితే తన కుమార్తె సురేఖ ఒక నటుడిని పెళ్లాడటం అల్లు రామలింగయ్యకు అస్సలు ఇష్టం లేదు. ప్రభుత్వ ఉద్యోగి లేదా ఐఏఎస్ అధికారిని సురేఖ పెళ్లాడాలని ఆయన కోరుకున్నారు. అయితే విధిరాతను ఎవరు మార్చగలరు? చిరంజీవితో ఆ రోజు జరిగిన సంఘటన కీలక మలుపు తిప్పింది. అది ప్రత్యేకమైనది, మరుపురానిది. చిరుపై అల్లు అభిప్రాయాన్ని మార్చిన అరుదైన ఘటన అది. ఆ రోజు అల్లు రామలింగయ్యతో రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో చిరంజీవికి చాలా సార్లు మద్యం ఇవ్వడానికి ప్రయత్నించారట రామలింగయ్య. కానీ తాను హనుమంతుడి భక్తున్నని చిరంజీవి మర్యాదగా తిరస్కరించారట. ఆ సమయంలో అతడి క్రమశిక్షణ అల్లుని ఆకర్షించింది. ఇలాంటి గ్లామరస్ ప్రపంచంలో విలాసాల మధ్య కూడా ఇంతటి క్రమశిక్షణ సాధ్యమా అని భావించారు అల్లు రామలింగయ్య. ఆ తర్వాత 1978లో వచ్చిన మన ఊరి పాండవులలో చిరంజీవితో కలిసి పనిచేసినప్పుడు చిరు హార్డ్ వర్క్ ని అల్లు రామలింగయ్య దగ్గర నుంచి చూశారు. అరుదైన క్రమశిక్షణ కలిగిన ప్రతిభావంతుడు చిరంజీవి కాబట్టి ఆ యువ నటుడికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని రామలింగయ్య ముందుగానే గ్రహించారు. కొంతకాలం తర్వాత ఇరు వర్గాలకు పరస్పర స్నేహితుడు అయిన నిర్మాత జయకృష్ణ సహాయంతో రెండు కుటుంబాలు పెళ్లి గురించి మాట్లాడుకున్నాయి. చిరంజీవి కెరీర్ అప్పటికి చెప్పుకోదగ్గ స్థితిలో లేదు. అయినా కానీ చిరు భవిష్యత్తును గొప్పగా ఊహించుకున్న అల్లు రామలింగయ్య చివరికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించారు. వీరి వివాహం ఫిబ్రవరి 20, 1980లో జరిగింది. ఈ పెళ్లి తర్వాత చిరంజీవి ఎదుగుదల గురించి మనకు తెలిసిందే. 90లలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అసాధారణంగా పెరిగింది. ఆయన ఎప్పటికీ ఎదురులేని అగ్ర కథానాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా అసాధారణ అభిమాన బలంతో టాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. చిరంజీవి భవిష్యత్ని ముందే ఊహించిన మేధావి అల్లు రామలింగయ్య. ఆ రోజు ఆ పెళ్లి నిజానికి టాలీవుడ్ దిశను కూడా మార్చేసిన అసాధారణ నిర్ణయంగా మనం చూడాలి.